హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలో సరూర్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, దిల్సుఖ్ నగర్, ముషారంబాగ్, మలక్పేట్, చాదర్ఘాట్, సంతోష్ నగర్, సైదాబాద్, చంపాపేట్, కర్మన్ ఘాట్ తదితర ప్రాంతాలు ఉరుములతో వర్షం కురుస్తోంది. వర్షంతో ఎండల నుంచి నగరవాసులు కొంత ఉపశమనం పొందగా వర్షాల కారణంగా నగర రోడ్లన్నీ జలమయమయ్యాయి. గత రాత్రి నుంచి నగరంలో పలు చోట్ల భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. మియాపూర్, మదీనగూడ, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్పల్లి, మేడ్చల్, దుండిగల్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. భారీ గాలులకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ చెప్తున్నారు. ప్రవీణ్, ఇంకా ఎక్కడెక్కడ వర్షాలు ఎక్కువ కురుస్తున్నాయి? విద్యుత్ పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? ఏం చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు? సతీష్, అయితే తెలంగాణ వాతావరణ శాఖ అయితే ఇదే తెలంగాణకు రెండు జిల్లాలు కామారెడ్డి అండ్ వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అయితే ఈ రోజు ఉదయం నుండి హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలలో భారీగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఈ రోజు పాఠశాలలు కూడా ప్రారంభం కావడం చేత అటు విద్యార్థులు కానీ ఇటు ఉద్యోగస్తులు కానీ తీవ్ర ఇబ్బందులకు కూడా గురయ్యారని తెలుస్తుంది. ఉదయం అయితే ఏదైతే గచ్చిబౌలి, మాదాపూర్, లక్డికాపూర్ అండ్ అనదర్ వన్ మలక్పేట, దిల్సుఖ్ నగర్, ఉత్తల్, రామంతపూర్ అయితే కూకట్పల్లి ఏరియాలో కూడా భారీగా వర్షం కురిసిన నేపథ్యంలో అయితే ఈ నేపథ్యంలో అయితే వాతావరణ శాఖ కూడా అలర్ట్ చేయడం జరిగింది. తెలంగాణలోని 10 జిల్లాలకు అది ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. అదేవిధంగా మరికొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా మెయిన్ గా వికారాబాద్ అండ్ కామారెడ్డికి చూసుకుంటే రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. కాబట్టి వికారాబాద్, కామారెడ్డి జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో అదే నైరుతి రుతుపవనాలు ముందుగానే అయితే కేరళను తాకిన నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు కాస్త మందగించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. మళ్ళీ తిరిగి అయితే నైరుతి రుతుపవనాలు పుంజుకున్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. గంటకు ఈదురుగాలులు కూడా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి అయితే ఎవరైతే డిఆర్ఎఫ్ బృందాలు ఉంటారో జిహెచ్ఎంసీ సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రజలకు కానీ ఇటు వాహనదారులకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ముందస్తుగా చేసింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అయితే హైదరాబాద్ వ్యాప్తంగా జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల లోపల హైడ్రాక్టివ్ ని కూడా అలర్ట్ చేసిన నేపథ్యంలో నాలాలు ఏవైతే ఉంటాయో నాలాలను అన్నింటినీ కూడా కబ్జా చేసినటువంటి వాటిపైన హైడ్రాక్టివ్ ని కూడా కురడగొల్పిస్తున్న నేపథ్యంలో అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా డిఆర్ఎఫ్ బృందాలు కూడా అలర్ట్ అయ్యాయని తెలుస్తుంది. అయితే హైదరాబాద్ కు కూడా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఆ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జిహెచ్ఎంసీ శాఖ, వాతావరణ శాఖ ఇప్పటికే చెప్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. లైవ్ రాకపోతే